యూట్యూబ్ ఛానల్. ఒక ఊరిలో నిరుపేద అయినటువంటి రామయ్య అనే 70 ఏళ్ల ముసలి వ్యక్తి ఉండేవాడు. ఆ రామయ్యకి ఆ రాజ్యంలోని రాజుకి బాగా సుపరిచితుడు. అందువల్ల ఆ రాజుగారి సభకు వచ్చి రాజుగారిని ఆశీర్వదించి కొంతసేపు ఆ రాజు సభలోనే ఉండి వెళుతూ ఉండేవాడు. కాని ఏ రోజు కూడా తనకు అది కావాలని గాని ఇది కావాలి అని గాని ఎప్పుడూ రాజు దగ్గర మొరపెట్టుకోలేదు. అయితే రాజుగారికి రామయ్య దినచర్య చూసి ఆశ్చర్యకరంగా ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు రామయ్య రోజూ ప్రకారం రాజుగారికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతున్నాడు. అప్పుడు రాజుగారు కొద్దిగా విసుగ్గా, రామయ్య, రోజూ నువ్వు వచ్చి నమస్కరించి వెళ్ళిపోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏదైనా కోరిక ఉంటే అడగవచ్చుగా అన్నాడు. రామయ్య కాస్త తటపటాయించి మెల్లిగా, మహారాజా, నాకు చిన్న ఆశ, ఏదైనా కొద్దిపాటి భూమిని నాకు దానంగా ఇస్తే బాగుంటుందని అన్నాడు. రాజు నవ్వి, ఏం భూములున్నాయి రామయ్యా? అంతా వల్లకాటి భూముల కోసం అందరూ నా దగ్గరికి వచ్చేవారే. నేనేదో భూముల్ని దాచిపెట్టినట్లు అన్నాడు. రామయ్యకు ఇది ఒక మంచి అవకాశంగా కనిపించింది. వెంటనే, చిత్తం మహారాజా, మీకు అభ్యంతరం లేకపోతే ఆ వల్లకాటి భూమిని అయినా దానం చేస్తే సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు ఆశ్చర్యపరిచే ధైర్యంతో. రామయ్య మాటలు విన్న రాజుగారికి నవ్వు వచ్చింది. ఆ సంతోషంలో, సరే, తీసుకోవయ్యా ఆ వల్లకాడు. తూర్పు దిక్కున ఉన్న ఒక పెద్ద వల్లకాడు వివరాలు చెప్పాడు రాజు. రామయ్య సంతోషంగా చిత్తం మహారాజా అని నమస్కరించి తనకు ఇచ్చిన వల్లకాటి భూమి వద్దకు వెళ్ళాడు. అక్కడ చూస్తే పెద్ద పెద్ద చెట్లు రుప్పలు ఉన్నాయి. సరే, ముందు ఈ చెట్లు తుప్పలు నదికేస్తే ఆ తరువాత ఏమైనా పంటలు పండించుకోవచ్చు అని అనుకున్నాడు. అలా అనుకుని ఒక పెద్ద గొడ్డలి కొనుక్కుని తెచ్చి ముందుగా అక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టుని కొట్టడం ప్రారంభించాడు. చెట్టు సగం తెగకముందే భయంకరమైన అరుపులతో కొన్ని దెయ్యాలు కిందకు దిగాయి. వాటి కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇది మా స్థలం అని ఒక దెయ్యం బెదిరించింది. కాని రామయ్య కనీసం తల ఎత్తకుండా తన గొడ్డలిని మరింత వేగంగా కదిపాడు. మరొక దెయ్యం అతని ముందు నిలబడి భయంకరమైన రూపం ధరించి గొంతు పెంచి, ఏమయ్యా, వినపడటం లేదా? మాట్లాడవేం అని అరిచింది. అప్పుడు రామయ్య ఏమీ మాట్లాడలేదు. చివరకు రామయ్య తన గొడ్డలిని ఆపి ఆ దెయ్యాల వైపు నిర్భయంగా చూసి, నా ఇష్టం. ఈ భూమి అంతా నాకు రాజుగారు ఇచ్చారు. మీకెందుకు అని మొండిగా సమాధానం చెప్పాడు. దెయ్యాలు ఆశ్చర్యపోయాయి. ఈ ముసలివాడు కనీసం భయపడటం లేదే అని. ఇలా ఊరుకుంటే తమకి ఉండటానికి చోటే లేకుండా పోతుందేమోనని దెయ్యాలు భయపడి రామయ్యతో ఇలా అడిగాయి, ఏమయ్యా, ఈ చెట్టు కొట్టేసి ఏం చేస్తావు? నా ఇష్టం. నేను ఇందులో నువ్వుల పంట వేసుకుని నువ్వులు పండించుకుంటాను అన్నాడు. పోనీలేవయ్యా, చెట్టు కొట్టేయకు. నువ్వు పండించే ఆ నువ్వులేవో ఏడాదికి ఒకసారి మేమే నీకు ఇచ్చుకుంటాం అని అన్నాయి దెయ్యాలు. ఇదేదో బాగానే ఉంది కదా అనుకుని సరే అని చెప్పి రామయ్య ఇంటికి పోయాడు. అప్పటినుండి ఏటా శ్రమలేకుండా బస్తాలు బస్తాలు నువ్వులు కాళ్ల ముందుకు వస్తుంటే వాటిని అమ్ముకుని ఆ డబ్బుతో హాయిగా జీవితం గడుపుతున్నాడు రామయ్య. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దెయ్యాల ఇంటికి ముసలి దెయ్యం ఒకటి చుట్టం చూపుకి వచ్చింది. ఆ ముసలి దెయ్యం వచ్చిన రోజు సరిగ్గా దెయ్యాలు రామయ్యకి నువ్వులు ఇవ్వవలసిన రోజు కాబట్టి దెయ్యాలన్నీ మంచి హడావిడిగా నువ్వులు పోగుజేస్తున్నాయి. ఇదంతా చూచిన ముసలి దెయ్యం అసలు ఏమిటీ కథ అని దెయ్యాల్ని అడిగింది. మిగతా దెయ్యాలు జరిగిన సంగతంతా చెప్పాయి. అప్పుడా ముసలి దెయ్యం, ఏమిటి, మీకు అసలు మతులు పోయినట్టున్నాయి. ఒక ముసలివాడికి భయపడి ప్రతి ఏటా ఇలా ఒళ్ళు పులిసేటట్టు నువ్వులు పోగుచేసి వాడికి సమర్పించడమా? మనం దెయ్యాలమే కదా. ఉండండి, ఇప్పుడే నేను వెళ్ళి ఆ రామయ్యని బెదరగొట్టి ఈ రోజు నుండి నువ్వులు వద్దు అనేట్లు చేస్తాను చూడండి అన్నది. ఆ ముసలి దెయ్యం మాటలు విని మిగతా దెయ్యాలన్నీ సంతోషించి ఆ ముసలి దెయ్యాన్ని రామయ్య ఇంటికి పంపాయి. అక్కడ మన రామయ్య పనీపాటు ఏమీ లేదు కనుక
ఇంట్లో కూర్చుని హాయిగా పాదులు పెట్టి కూరగాయలు పండించుకుంటున్నాడు. అయితే అక్కడికి రోజూ ఒక గేదె వచ్చి ముందు వాకిట్లో పెట్టిన బచ్చలి కూర పాదు తినేస్తుండేది. ఆ రోజు రామయ్య గేదె పనిపడదామని తలుపు చాటున పెద్ద కగ్గ పట్టుకుని నిల్చున్నాడు. ఇంతలో ముసలిదెయ్యం రామయ్యని భయపెడదామని లోపలికి వస్తోంది. అయితే రామయ్యకి ఏదో గుమ్మం దాటుతున్న అలికిడి వినిపించింది. వెంటనే బలంగా కగ్గతో ఒక్క దెబ్బ కొట్టాడు. అమ్మో! అంది ముసలిదెయ్యం. పాపం రామయ్యని బెదిరించడానికి వచ్చి దెబ్బతింది. గేదె అనుకుని దెయ్యాన్ని కొట్టేశానే అని రామయ్య మనస్సులో విచారించాడు. కాని పైకి ఏమీ కనబరచకుండా గంభీరంగా ఏం? ఎందుకొచ్చావ్? అని గట్టిగా అడిగాడు. ఖడ్గా ఇంకా తన చేతుల్లోనే ఉంది. మళ్ళీ కొడతాడేమో అన్న భయంతో ముసలిదెయ్యం నువ్వులు అంది. ఏవి? తెచ్చావా? అడిగాడు రామయ్య. అప్పుడు ఆ దెయ్యం తేలేదు. మీరు నువ్వులు ఇమ్మన్నారా? లేక నువ్వుల పప్పు ఇమ్మన్నారా? అని అడిగి తెలుసుకోవడానికి వచ్చాను అంది జడుస్తూ. సరే, నువ్వుల పప్పే తెమ్మను అని అన్నాడు రామయ్య. ముసలిదెయ్యం బ్రతుకు జీవుడా అనుకుంటూ దెబ్బలతో నొప్పిగా మిగతా దెయ్యాల దగ్గరకు పరుగెత్తింది. అది రాగానే మిగతా దెయ్యాలు దాని చుట్టూ చేరి ఏమైంది? ఏమైంది? బెదిరించావా? ఏమన్నాడు? అని ప్రశ్నల వర్షం కురిపించాయి. ముసలిదెయ్యం ముఖం మార్చుకుని బాధగా ఓరి దేవుడో! నన్ను కూడా చితకగొట్టాడు అంది. మిగతా దెయ్యాలు ఖంగు తిన్నాయి. ఏమన్నాడు? నువ్వులు వద్దన్నాడా? అని అడిగాయి. ముసలిదెయ్యం నిట్టూర్చి నువ్వులు వద్దుట. ఆ 4 బస్తాల నువ్వుల పప్పు తెమ్మని చెప్పమన్నాడు అంది. దాంతో మిగతా దెయ్యాలు కోపంతో రగిలిపోయి నువ్వు వెళ్ళి మాకు చేసి వచ్చిన మహోపకారం ఇదా అంటూ ఆ ముసలిదెయ్యాన్ని అక్కడి నుండి తరిమేశాయి. అలా మన 70 ఏళ్ల రామయ్య అన్ని దెయ్యాలను ధైర్యంగా ఎదుర్కొని వాటికి భయపడకుండా వాటితోనే తనకు అవసరమైన డబ్బును నువ్వులను అమ్మడం ద్వారా సమకూర్చుకుని జీవితాన్ని కొనసాగిస్తుండగా ఒకరోజు రామయ్య ఉన్నట్టు ఉండి చనిపోయాడు. అప్పుడు అతడిని తనకు ఇచ్చిన శ్మశానంలోకే తీసుకెళ్లారు. అప్పుడు ఆత్మగా మారిన రామయ్య కూడా తాను వేధించుకుని తిన్న దెయ్యాల చెంతకే ఒక దెయ్యంగా మారి వల్ల చెంత చేరాడు. అప్పుడు ఆ మిగతా దెయ్యాలు చనిపోయి కూడా మనల్ని చంపుకు తినడానికి వచ్చాడు అనుకుని పాపం ఆ దెయ్యాలు రామయ్య ఆత్మకు దూరంగా ఆ ఊరిని వదిలి పారిపోయాయి. ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. నా ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు.